ఆశయాలను జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఆ హామీల మీద ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవ్వరు కూడా నోరు మెదపడం లేదు. సరే, ముఖ్యమంత్రి గారు మిగతా హామీలు నెరవేరుస్తున్నారు, వాటిని స్వాగతిస్తున్నారు. కానీ ప్రధానంగా ప్రత్యేక రాష్ట్రం రావడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఉద్యమకాల త్యాగాలు, వాళ్ళ యొక్క ఆత్మ బలిదానం. మరి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని మర్చిపోయినట్టు మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారంలో రావడం కోసమే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిందా అని అనుమానాలు వస్తున్నాయి మాకు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మర్చిపోతే, ఈరోజు మేము అధికారంలో వస్తే తప్పకుండా కేసీఆర్ లాగా మర్చిపోమని అని ఆ రోజు స్వయంగా సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. మరి అటువంటి హామీ మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేసి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమకాలు గుర్తించడానికి ఒక కమిటీని వేయండి. కమిటీ వేసి ఉద్యమకాలు గుర్తింపు కార్డు ఇవ్వండి. అదేవిధంగా 250 గజాల ఇంటి స్థలము, అది పెద్ద బడ్జెట్తో సంబంధించిన అంశం కాదు. ఇలా ప్రభుత్వ ఆధీనంలో 1000 ఎకరాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కలనే కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి. మరి 250 గజాలు ఉద్యమకాలు ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదు. మేమనుకునేది ఏంటంటే, వీళ్ళు కావాలని ఇండక్షన్ చేస్తున్నారు ఉద్యమకాలని. ఈ ఉద్యమకాలతో మాకు అవసరం లేదు అన్నట్టు భావిస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మరో ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకాల ఫోరం పిలుపునిస్తుంది. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసినాం, ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ 2 సంవత్సరాలు అంటే దాదాపు సగం సమయం అయిపోయింది. ఇక ఉద్యమకాలు అయితే ఒక్కొక్కరు పుట్టల్లో రాలిపోతుంది. దాదాపు 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు, తొలి దశ ఉద్యమకాలు చాలా మంది చనిపోతున్నారు. వరి దశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఈరోజు ఆరోగ్య సమస్యలతో, చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆమెనంతా చూపిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే జ్ఞాపకం చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు ఉద్యమకాలకు ఇచ్చిన ఆమె నెరవేర్చండి. ఆయనకి ఒక్కటే మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఉద్యమకాలని మీరు ఇచ్చిన ఆమె నెరవేరిస్తే 20 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి ఉండాలనుకుంటారు, మీరే ఉంటారు నెరవేరిస్తే. నెరవేర్చకపోతే మాత్రం కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అయినా కానీ కేసీఆర్ గారిని ఇంటికి పంపించినాం. రేపు మీకు కూడా అదే గది పట్టకుండా చూసుకోమని హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే మా ఓపికలు పోయినాయి ఉద్యమకారులు. ఎంతగానో చెప్పాలి, అనేక మంది మంత్రులు చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు నిత్యం రోడ్ల మీద ఉద్యమకాలు చేస్తున్నా కానీ ప్రభుత్వం స్పందించలేదు. మరో ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకాల ఫోరం పిలుపునిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు అనేక మంది జిల్లా నుంచి సీనియర్ ఉద్యమకారులు వచ్చి ఆ ఉద్యమకాల ఫోరంలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు అన్ని పార్టీలు ఉన్నటువంటి ఉద్యమకాలకు ఒకటే పిలుపునిస్తున్నాం. మనకి రాజకీయాలతో సంబంధం లేదు. మన ఉద్యమాలతో వచ్చిన తెలంగాణలో మనందరం ఐక్యమై ఉద్యమకాలకు ఇచ్చిన నెరవేర్చుకున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల మార్వాడీల ఆధిపత్యం లేని సంపూర్ణ తెలంగాణ కోసం మనందరం కూడా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ ఉద్యమకాల ప్రభుత్వానికి మేము ఈ సంఘం తరఫున పెద్దల సీఎం గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది.
250 గజాల స్థలాన్ని మరియు వారి కుటుంబానికి ఆదుకోవడానికి ప్రభుత్వము హామీలు ఇచ్చినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ హామీ ఇచ్చినటువంటి 250 గజాల స్థలాన్ని ఎంబడే తక్షణమే కేటాయించాలని ఈ రోజు మేము పేర్కొన్నాము. అదే రకంగా వాళ్ళు కేటాయించిన సందర్భంలో ఈ మలిదశ ఉద్యమము మరియు మళ్ళీ పల్లె పల్లె వాడన అందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ ప్రణాళికలు తయారు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ రోజు నుంచి పిలుపునిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమంలో చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటాము. మరియు తెలంగాణ ఉద్యమానికి ఏదైతే నిరాహార దీక్ష శిబిరాలుగా నడిపించినో ఇదే స్థాయిలో సిద్దిపేట కూడా పెద్ద ఉద్యమానికి నాయకత్వం ఇస్తాము. మరి ఈనాడు కిరణ్ గారి ఆధ్వర్యంలో మరి వారు ఏదైతే మన ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టో ప్రవేశపెట్టిందో మరి 2 సంవత్సరాల వరకు వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల మరి ఇలా కిరణ్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మరి సిద్దిపేట జిల్లా నుంచి కూడా మేము పెద్ద ఎత్తున జనాన్ని కదిలించి సిద్దిపేటలోని ఫస్ట్ మీటింగ్ శ్రీరన్న గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి శ్రీరన్న గారికి మీ అందరు కూడా నాకు ఈ సిద్దిపేట నుంచి దీనిలో చేర్పిస్తున్నందుకు మరి మన రాష్ట్ర అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తోటి సహచర తెలంగాణ ఉద్యమకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రీరన్న గారికి, కార్యక్రమ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు సిద్దిపేట ప్రాంతం నుంచి ఈరోజు తెలంగాణ ఉద్యమ హోరంలో చేయడానికి మాకు అవకాశం కల్పించిన శ్రీరన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికార ఉద్యమంలో మరి మేమందరం కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగేది. ఈ ఉద్యమము నిరాహార దీక్ష చేస్తా అనే ఉద్యమము స్టార్ట్ అయింది ఎక్కడ అంటే మా ప్రాంతంలోనే, సిద్దిపేట ప్రాంతంలోనే కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించిన గ్రామం ఏదైతే అంటే మా గ్రామము రంగనాంపల్లి. అప్పుడు నేను సర్పంచ్ గా ఉన్నా. నా ఆధ్వర్యంలోనే కేసీఆర్ రాక కొరకు, కేసీఆర్ గారి నిరాహార దీక్ష కొరకు ఒక 14 రోజులు నేను అక్కడే ఉండి హరీష్ రావు గారితో దగ్గర ఉండి ఆయన ఏర్పాట్లు మొత్తం నేను స్వయంగా హరీష్ రావు గారి సహకారంతో మొత్తము అక్కడ ఏర్పాట్లు చేసిన వ్యక్తిని నేను. నా మీద లేని కేసులైనాయి. అప్పుడు ఆనాడు ఆంధ్ర పాలకుల రాజ్యం ఎప్పుడు ఏది పట్టుకుంటే ఏది ముట్టుకుంటే అప్పుడు ఇష్టం ఉన్నట్టు నా మీద వాటర్ యాక్ట్ కేసులు కానీ, న్యూసెన్స్ కేసులు కానీ, చెట్లు కొట్టినా, ఏ పని చేసినా, కేసీఆర్ గారి నిరాదీక్ష కోసం ఏ పని చేసినా నన్ను ప్రత్యక్షంగా పోలీసులు నన్ను వెంబడించి ఒక షాడో టీం లెక్క నేను ఎక్కడ పోతున్నా అడగడుతున్నా మమ్మల్ని వెంబడించి మా మీద అనేకమైన కేసులు వేసారు. కేసుల లిస్ట్ కూడా మా శంకరన్న గారికి ఇచ్చిన నేను. మా మీద ఎంక్వైరీలు అయినాయి, బ్యాండ్ ఓవర్లు అయినాయి. కాబట్టి ఈ అన్న చెప్పినట్టు అన్న సూచించిన విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమకారుల గుర్తింపు కార్డు వాళ్ళకి నివసించేందుకు మరి ఆనాడు ఉద్యమంలో పాల్గొనే అందరూ కూడా పేద బడుగు వర్గాలే ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక కార్డు రూపకంగా, ఉద్యమం యొక్క ఐడి కార్డు రూపకంగా ఇవ్వాల్సిన డిమాండ్లు మన అన్నాధ్వర్యంలో మన అందరం కూడా అన్నకు నమ్ముతంగా ఉండి మన అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు సాయం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈ రోజు ఉద్యమకారుల ఫోరంలో మాకు సభ్యత్వం ఇచ్చి మాకు ఆహ్వానించినందుకు శ్రీనన్నకి, ఆ కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఈరోజు మేము వచ్చాము. అయితే రాజ్యం అనేది ఎప్పుడైనా సరే ఉద్యమాన్ని అణచివేతకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆనాడు ఆ రాజ్యమైనా సరే, ఈనాడు ఉన్న ఏ రాజ్యమైనా సరే ఆ ఉద్యమం అనే దాన్ని అణచివేతకు గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని ప్రతిఘటించి మనం పైకి ఎదుగుతూనే మన ఉద్యమం పైకి వస్తుంది. ఉద్యమం అంటే జన సమీకరణ ఒకటే కాదు, దీనికి ధన సమీకరణ కూడా ఉండాలి. డాక్టర్ సాబ్ ఉన్నాడు అంటే ఆయనని పెట్టుకుంటాడు, ఆయనని అధ్యక్షుడు అని చెప్పేసి అనుకోవడం కాదు.
ఆయన వంతు కృషిగా ఆయన సమాజానికి ఏదో ఒకటి చేయాలి, మన ఉద్యమకారులకు ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీలలో ఎంతో కొంత మనం పోరాడి సాధించుకోవాలని ముందుకు వచ్చింది. కానీ ఆయననే మొత్తం పెట్టుకోవాలి, అన్ని ఆయన చేయాలని అనుకోవడం చాలా చెడు. ఇప్పుడు నేను గురుకులాల పేరెంట్స్ కమిటీ స్టేట్ సెక్రటరీ, శంకర్ అన్నాడు వైస్ ప్రెసిడెంట్. అంటే మాకు 33 జిల్లాలో ఉన్న ఉద్యమకారుల గురించి కానీ సమస్యల గురించి కానీ అన్ని మాకు తెలుసు. మేము ఈరోజు మా యొక్క సొంత నిధులు పెట్టుకొని మేము తిరిగి ఆ సమస్యల కోసం పోరాడుతున్నాం. ఆ గురుకులాల పోరాటాలతో పాటు మా ఉద్యమకారులకు వచ్చి ఇవ్వవలసిన ఏవైతే హక్కులు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చడానికి మనం అందరం పోరాటం చేయాలి. ఆ వంతుగా మా యొక్క ప్రయత్నం ఉంటుందని చెప్పి ముందు వరుసలో మేము ఉంటామని చెప్పి మేము ఉంటున్నాం. ఎందుకంటే మా గురుకులాల పేరెంట్స్ కమిటీ దాంట్లో 7 లక్షల పైన మెంబర్షిప్ ఉంది. మాకు 7 లక్షల పైన మెంబర్షిప్ ఉందంటే అత్యధికంగా బలమైన వర్గంగా మేము ముంగటే ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా జన సమీకరణ కోసం కూడా ప్రయత్నం చేయాలి. మీరు స్టేట్ కమిటీ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నాం, 10 మంది వచ్చారు, 33 జిల్లాలలో ఒక్కొక్కరు వచ్చారు, 40 వచ్చారు, ఛాయ్ తాగినాం, టిఫిన్ చేసినాం, అడిగినాం, వాళ్ళు ఇయ్యలేదు అంటే కాదు. ఆ రోజు ఆంధ్ర పాలకులకు ఎదురొట్టి ఎట్లా అయితే పోరాడినామో అంతే కృషిగా, అంతే సంఘటితంగా పోరాడితేనే మన హక్కులు ఈ రోజు మనం నెరవేర్చుకోగలుగుతాం. ఎందుకంటే రాజ్యం గొప్పది, రాజ్యం బలమైనది. రాజ్యం బలమైనప్పుడు మనం కూడా అంతకంటే బలంగా ప్రయత్నిస్తేనే ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. కాబట్టి మనందరం సంఘటితంగా ఉండాలి, ఇందులో పార్టీలకు అతీతంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళు 4 టీఆర్ఎస్ పార్టీలో సర్పంచులు చేసుకోండి. పార్టీకి సర్పంచ్ గెలిచినాక టీఆర్ఎస్ లో వేరు తప్ప టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అనేది ఉండదు. కాబట్టి రేపొద్దున వచ్చే వాళ్ళు కూడా ఈ రోజు మనకు ప్రోగ్రాము మొదలు ప్రకటించిన టైం క్యాన్సల్ అయ్యి మళ్ళీ వచ్చి, లేకపోతే మనకి ఈ రోజు 200 మంది వచ్చేవాళ్ళు 33 జిల్లాల నుంచి. కాబట్టి అది క్యాన్సల్ అయింది. కాబట్టి మన వాళ్ళకు టీడీపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, ఎవరైనా వస్తారు. పార్టీతో సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉండదు. మన ఉద్యమానికి వాళ్ళు ఎంత సహకరిస్తున్నారు, ఏ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రకంగా సాయం చేస్తున్నారు అది తీసుకోవాలి తప్ప వాళ్ళ లోపాలను, వాళ్ళ ఏంటో ఉన్న వీక్నెస్లను చూసి మనం ఎప్పుడు ఏదైతే చూపించదు. మన ఉద్యమాల కోసం ఎవరు దాకా పోరాడతారో వాళ్ళ కోసం మనం ఎంతంటే అంతకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా తరఫున, మా పేరెంట్స్ కమిటీ తరఫున జన సమీకరణకు ఎటువంటి లోపం ఉండదు. నా కుటుంబంలో 20 మంది లాయర్లు ఉన్నారు. ఎటువంటి లీగల్ గా సాయం అవసరం పడ్డా నేను చేస్తాను. సమస్య ఇంతే కాకుండా మీరు జన సమీకరణ కాకుండా రేపు వచ్చిన ఉద్యమాలు మనం ఏదైనా చేయాలన్నా ఫిబ్రవరి మార్చిలో పెద్దగా చాలా పెద్దగా బహిరంగ సభ చేయాలనుకుంటున్నాం, అనుకుంటున్నామని చెప్పినప్పుడు దానికి ధన సమీకరణ కూడా మీరు ప్రయత్నాలు చేయాలి, ప్లాన్ చేయాలా. దానికి మా వంతు సహాయం కూడా ఉంటుందని నేను చెప్తాను. తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోయిన తెలంగాణ వాళ్ళు ఎంత పోరాడి, ఎంత కష్టపడి రాజధాని పలానా తెలంగాణ ఉద్యమంలో పోరాడి చేసి ఎంతకంటే వాళ్ళందరినీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు అందరూ ఉద్యమం చేసి అందరినీ మర్చిపోయారు. దాని తరుణంలో మన డాక్టర్ శివశీలన్న గారు ఈడొక ఫోరం ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఐక్యంగా ఒక దగ్గరికి చేర్చి ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఇది చేయడం జరుగుతుంది. ఈ రోజు వివిధ జిల్లాల నుండి కొత్తగా ఉద్యమకారులు చేరడం జరుగుతుంది ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో. మా స్నేహితులు లేడీస్ 69 వాళ్ళు కూడా పెద్ద మనుషులు అయిపోయారు. పాపం వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి చేరడం జరిగింది ఈ ఉద్యమకారుల ఫోరంలో. ముందుకు ఈ ఫోరం కానీ ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఏ భయాలు కానీ ఏ పార్టీలో ఈ పార్టీలో ఉన్నాం ఆ పార్టీలో ఉన్నాం ఎవరేమంటారు అని మాత్రం మీరు ఫీల్ కాకుండా దయచేసి ఏ పార్టీ ఉన్నా మనకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరు అప్పుడు ఆనాడు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ
వైసీపీ కానీ ప్రతి దాంట్లో ఉండే కానీ ఉద్యమకారులు అన్నది సపరేట్. మనం ఉద్యమం చేసిన వాళ్ళం మాత్రమే ఉద్యమకారుల ఫోరం అనేది మనకు ఒక నిలబడ్డది. దీనన్న గారు మన వెంట ఉన్నారు. దయచేసి దీన్ని మనం చాలా తొందరగా మనం గట్టిగా దీన్ని ముందుకు వెళ్ళి ఉద్యమం చాలా ఇంకా బలపరుచుకుంటూ చేసుకుంటూ మనం అనుకున్నవి సాధించుకుందాం అని చెప్పి గవర్నమెంట్ మనకి ఏదైతే మనకు 250 గజాలు జాగా కానీ పెన్షన్ కానీ మనకి హెల్త్ కార్డులు కానీ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ ఇవ్వమని చెప్పి మనం చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. ముందుకు దీక్షలు కానీ అవి కానీ ఇంకా చాలా చేయడం జరుగుతుంది. దయచేసి ఉద్యమకారులు ఎక్కడ ఉన్నా ఉద్యమం ఏ జిల్లాలో ఉన్నా మన తెలంగాణ మొత్తం ఉద్యమకారులు కదలి రావాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల నుంచి ఈ రోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరంలో మెంబర్షిప్ అయి రావడానికి వచ్చినందుకు తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ, ఏదైతే మనం 7 సంవత్సరాల నుంచి ఉద్యమకాల ఫోరం కమిటీ నడిపిస్తుంది కాబట్టి 5 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము అడగడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది కానీ 2 సంవత్సరాలైనా దాని గురించి ఆలోచన చేయలేని పరిస్థితి ఉన్నది. ఇంకా ఉన్నది 3 సంవత్సరాలు. లాస్ట్ సంవత్సరమే ఎలక్షన్స్ కనుక్కుంటుంది కాబట్టి ఏమి చేసినా ఈ 2 సంవత్సరాల చేయాలని ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు అందరూ, ఏ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ అందరూ కలిసి ఉద్యమకారుల గురించి కొట్లాడి ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితి చేసే పరిస్థితి చేయాలని మనం చేస్తే ముగిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శివసేన గారి ఆధ్వర్యంలో ఎత్తుకోవడం, ఇవాళ నూతనంగా అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ కావడము చాలా సంతోషకరము. మనము ఉద్యమాలు చేస్తూ పోతున్నాం. ఇప్పుడు మనము జ్యోతాక చెప్పి 8 నెలల నుంచి మనం చేస్తున్నాం, ఉద్యమకాల ఫోరం నడిపిస్తున్నాము. ఇప్పుడు ఈ గ్రేడర్లో నంబర్ 1 స్థాయిలో ఉద్యమకాల ఫోరంలో అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. మన కార్యకర్తలు 33 జిల్లాలో ఉన్నారు. కాకపోతే మనము ఇంకా మనము సీనియర్ ఆయన మేనిఫెస్టో తెప్పించిన మనం ఉద్యమకాల ఫోరం తెప్పించింది 250 గజాల దాకా 250 గజాల పెన్షన్ 25,000 తెప్పించినాము. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు, మనం తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినా కానీ ఆంధ్ర వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైంది. రోజులో చూసిన కొన్ని 100 ట్రైన్లు వస్తున్నాయి, కొన్ని 100 బస్సులు పోతున్నాయి. ఆంధ్ర వాళ్ళు ఉంటారు, వస్తున్నారు, పోతున్నారు. ఉండదు అంటే అన్నదమ్ములే ఉంటాం. కానీ మా హక్కులని చేసే మేము మాత్రం ఉంటాం. ఉద్యమకాలం బతి ఉన్నాం. మేము ఊరుకునే మేము ఎక్కడికైనా సిద్ధమే. అదే మా ఉద్యమకాల పేరు పెట్టి కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రివర్గం చేశారు, 10 ఏళ్ళు పాలించారు. మమ్మల్ని నిర్లక్ష్యం చేసేందుకు ఆయన లాస్ట్ టైం ఆయనకు ఏం గట్టిపడిందో తెలిసింది. ఇప్పుడు మేనిఫెస్టో పెట్టి ఈయన తెలంగాణ ఉద్యమకాలం నుంచే ఆయన ఆ నియోజకవర్గాన్ని గెలిచారు. ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలని ఆయన తెలంగాణ ఉద్యమం నేను తెలంగాణ ఉద్యమకాలను న్యాయం చేస్తానని చెప్పి తెలంగాణ ఉద్యమం నినాదాలతోనే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఇక ముందు ఈయన కూడా 2 ఏళ్ళు సరపరించడం అనేది రూల్స్ మన విషయంలో మాట్లాడడం లేదు. 2 సంవత్సరాలు ఈయన కూడా అదే విధంగా నెక్స్ట్ మేము నెక్స్ట్ వేరే వాళ్ళని ఆలోచించాం. మేమే మా స్వయంగా మా అన్ని జిల్లాలు కంపెనీ చేశాము. అన్ని జిల్లాల నుంచి మేము ఎలక్షన్లో పోటీ చేద్దామని మీ అందరూ కూడా సభలో తెలుపుతున్నాను. మా సినిమా చెప్పండి, మేము అన్ని జిల్లాలు కంపెనీ స్ట్రాంగ్ అవుతున్నాం. మీరు ఎంత తొందరగా వేస్తారో, మాకు 200 పెన్షన్ ఎంత తొందరగా చేస్తారో మేము మీకు సపోర్ట్ చేస్తాం. లేదు అంటే మేము మా తనగా చూపిస్తాను. లేదు సమయం వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మేము నిలబడతాము. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఇంకా మేము మా తెలంగాణ చాలా ఇంకా గట్టిగా అన్ని జిల్లాల నుంచి మేము మా నాయకులకి ఆదేశాలు నిలబడతామని చెప్తూ నాకు ఈ అవకాశం రాష్ట్ర కమిటీకి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఉద్యోగాలందరికీ ఉద్యోగ చెప్తూ సెలవు తీసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యోగాల ఐక్యత, ఉద్యోగాల ఐక్యత, ఉద్యోగాల ఐక్యత. చేసే సార్ ఇక్కడికి వచ్చేసిన అక్కలకు, అన్నలకు, అందరికీ
డాక్టర్ చీమ శ్రీనివాసరావు అన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం ఉంది. కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి చాలా సంతోషం. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, చాలా సంతోషం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు పుట్టుకల మందితో తయారైన ఈ తెలంగాణ పుట్టుకల మందితో తయారైంది. అప్పుడు డాక్టర్ శ్రీనివాసరావు గారు 33 జిల్లాలు తిరిగి 5 సార్లు 6 సార్లు తిరిగి ఎంతో ఖర్చు పెట్టుకొని మొత్తం 33 జిల్లాలు అన్ని జిల్లాలు అన్ని మండలాల్లో ఆయన కమిటీలు వేసింది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అందరికీ నమస్కారం. మనకు ఒకటే ఉద్దేశం, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పటిదాకా మనకు 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి గారు మనకు ఏం సాయం చేస్తలేడు. వింటున్నాడు ఈ చేతను, వింటున్నాడు ఈ చేతను వచ్చేస్తున్నాడు. అంతేంది ఆయనకు ఇంట్రెస్ట్ ఉందా లేదా మనకి అర్థమవుతలేదు. కానీ మనం గట్టిగా ఇప్పటి నుంచి డాక్టర్ శివసేన గారి ఆధ్వర్యంలో ఆయన ఏ పిలిపించినా ఏ డిసిషన్ తీసుకున్నా మనం ఆయన వెనకాల నుండి సాధించుకోవాలా. ఇప్పుడు ధర్నాలు, రస్తారోకోలు ఇవన్నీ కాకుండా మనం చేయాల్సింది 2 ఆమరణ నిరాహార దీక్ష లేకుంటే రిలే నిరాహార దీక్ష. అదైన తర్వాత ఢిల్లీ చెలో ఢిల్లీ అని పోవాలా. పోయి ఇక్కడ ఉండలేడు కాబట్టి అక్కడ కూడా పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకుంటే ఇక్కడ మనకు ప్రెజర్ వేస్తారు. కాబట్టి మనం ఈ 2 కార్యక్రమాలు చేయాలని నువ్వు చదవకుండా జై తెలంగాణ, జై జై తెలంగాణ. గత 2 సంవత్సరాల నుంచి మనం 33 జిల్లాల్లో ఈ ప్రయాణం చేశాము. సెక్రటరీ జిల్లాకు ఎప్పుడూ వచ్చాము కానీ మాకు ఎవరు అంత పరిచయం కాలేదు. మనకు ఏం కావాలన్నా ఈ సంవత్సరం ఎండింగ్ లో మన సిద్దిపేట నుంచి మన మెదక్ నుంచి రావడం మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. లక్ష్మణ శ్రీనివాస ఆధ్వర్యంలో మేము ఎంతగానో గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము కూడా కష్టపడండి. నూతన సంవత్సరం నుంచి మనకి పట్టుదలతోటి మనం పనిచేయాలని ఆలోచన ఉన్నాం. మరి మీరందరూ కూడా ఏ విధంగా అయితే మనం దేని కోసం పోరాటం చేస్తున్నామో మరి గవర్నమెంట్కి అన్ని తెలిసి కూడా ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇన్నిసార్లు మన అన్న ఎంతో ప్రయాసపడి ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి మండలం తిరుగుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ అన్న యొక్క ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము. మనం కూడా మన జిల్లాలలో మనం కూడా ప్రయత్నం చేయాలని మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకుడు మన అధ్యక్షుడైన శ్రీమసినాన్న గారికి, అదేవిధంగా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మలిదశ ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. ఆనాడు పిక్కల మందితోని ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టిన అన్న శ్రీమసినాన్న ఇవాళ 30 జిల్లాలలో మనం 5-6 సార్లు అక్కడ వెళ్ళి ఇక్కడ మన తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఆనాడు పుట్టకో అక్కడిక్కడ అసలు ఉద్యమకారులు అంటేనే చెప్పుకోలేని పరిస్థితి 10 ఏళ్ళ. అండ్ ఈ సీనన్న 8 ఏళ్ళ నుంచి అయినా తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఉద్యమం తప్ప వేరే ఆలోచన చేయకుండా ప్రతి ఒక్కరిని ప్రతి జాగాలో వెళ్ళి ప్రతి డిస్ట్రిక్ట్లో వెళ్ళి మన ఉద్యమకులను ఏకం చేసి ఆనాడు ఉద్యమకారులు చెప్పుకొని కూడా భయపడ్డారు. మేము ఉద్యమం చేసామని. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు మొన్న ఉద్యమకాలను దూరం పెట్టిండు. అసలు కలిసే పరిస్థితి లేదు, అసలు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఏమన్నా పోయి ఒక లెటర్ ఇద్దామన్నా కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇలా మనం మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళే సీనన్నతో మాట్లాడి మేము ఉద్యోగ అన్యాయం జరిగిందంటే అక్కడ సీనన్నతో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఉద్యమంలో మేనిఫెస్టోలో పెట్టి ఆనాడు సోనియా గాంధీ, మన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు హామీ ఇచ్చారు. మేము కేసీఆర్ అన్యాయం చేసి మేము ఆదుకుంటాం, తెలంగాణ ఇచ్చిందని మేము ఆదుకుంటాం కూడా మేమని ఆనాడు ఉద్యమ మేనిఫెస్టోలో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మనం ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున మన జగన్ అన్నాడు మనం రాబోయే రోజులలో పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు దాటిపోయినది. ఇంకా మనము ఇంకెన్ని మనం ఉద్యమం 10 ఏళ్ళు అక్కడ చేసినాం, 2 ఏళ్ళు ఇక్కడ 12 ఏళ్ళు ఉద్యమాలను గడుపుతున్నాం. మనకు ఏది ఎక్కడ 1 రూపాయి మనకు ఉద్యమాలు చేసిన వాళ్ళకి 1 రూపాయి బెనిఫిట్ లేదు. మనం ఏం అడుగుతున్నాము? ఒక గుర్తింపు కార్డు అడుగుతున్నాము. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో అమలు చేయమంటున్నాం అంతే తప్ప వేరే ఉంటాడు పోకలు మనం పోతలేము. కాబట్టి మనం ఇప్పుడన్నా మనము ఇక సమయం ఆసన్నమైనది. మనము ఇలా మన ఇళ్ళ పార్టీల అమరణ రిలే నిరాదీక్ష చేసి అక్కడి నుంచి సీదా ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీలో
పెద్ద ఎత్తున అక్కడ నాయకులు ఉంటారు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఉంటారు. వాళ్ళని కలిసి వాళ్ళకి మనం మెమోరాండం ఇచ్చి అక్కడనే ధర్నా చేద్దాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇలా చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ కుటుంబకారుల పూర్వం తరపు నుంచి స్వాగతం పలుకుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన పోరాటాల గడ్డ అంటేనే సిద్దిపేట. ఆడికెళ్ళి వచ్చినందుకు మనకు చాలా బలం దొరికిందన్న. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో మనకు అక్కడ నిరాశ తెలంగాణలోనే అధిక సంఖ్యలో జరిగింది. తర్వాతనే మన అల్వాల్. ఎందుకంటే ఈ రెండు కూడినాయంటే పెద్ద బలం. సిద్దిపేట అంటేనే ఉద్యమాల గడ్డ. వారికి వచ్చినందుకు పేరున వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే సిద్దిపేటలో వేల సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకంటే 24 గంటలు ఇదే పోతుంటే వారికి పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే మనం అందరం ఏకమైనమంటే ఈ ఉద్యమం మరో ఉద్యమం ఉర్రతొలగించు. అప్పుడు ఉద్యమంలో ఎట్లా ఉర్రతొలగించడము. ఇప్పుడు సిద్దిపేట మన గ్రేటర్ వివిధ జిల్లాలు ఉద్యమకారులు అంటే ఒక్కటి కావాలి. ఫస్ట్ ఒక్కటైనా ఏదైనా పిలుపునిస్తకు 2,000 మంది ఉంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ కూడా భయం అవుతుంది. ఇప్పుడు మనం 50 మంది 100 మంది తోటి ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం అందరం ఏకమై అన్ని జిల్లాలు ఏకమై ఒకసారి దాడి లెక్క అటాక్ కావాలి. అసెంబ్లీ పైన అయినా కానీ ఎక్కడైనా కానీ అప్పుడైతేనే ఉనికి పెడుతుంది. ఇంతకు ముందు ఎట్లా ఉనికి పెట్టింది సీమాంధ్ర నాయకులకు తెలంగాణ ఉద్యమకారులు అంటే మొత్తం అందరూ ఏకమయ్యారు. మొత్తము అలానే ఇప్పుడు ఏకం కావాల్సిన టైం వచ్చింది. కావున ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరున ఉద్యమం తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.